వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్లయితే వరంగల్ ఏఎంజెం ఆసుపత్రిలో నిన్న మృతదేహం తారుమారైన ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. జూలై 9వ తేదీన తొర్రూరు పట్టణంలో కుమారస్వామి అనే వ్యక్తి అపస్మారక స్థితికి గురికాగా అతన్ని ఎంజెం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అదే రోజు జీఆర్పీ పోలీసులు అందించిన సమాచారం మేరకు రైల్వే ట్రాక్ వరంగల్ పరిధిలోని రైల్వే ట్రాక్ దగ్గర తీవ్రమైన గాయాలతో పడి ఉన్నటువంటి ఓ వ్యక్తిని కూడా ఎంజెం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఎంజెం ఆసుపత్రికి తీసుకొచ్చిన తీవ్ర గాయాలైనటువంటి ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి కుమారస్వామి భార్యను ఆ మృతదేహాన్ని చూపించిన సందర్భంలో ఆమె గుర్తించలేదు. ఎందుకంటే కుమారస్వామికి సంబంధించిన భార్య అతని కుటుంబ సభ్యులతో చాలా కాలంగా జీవించడం లేదు. ఈ క్రమంలోనే భార్య అతని బావమరిది కూడా కుమారస్వామిని గుర్తించకపోవడంతో ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించి మైలారం గ్రామానికి ఏదైతే రాయపర్తి మండలం మైలారం గ్రామానికి తీసుకువెళ్ళిన తర్వాత కుమారస్వామి కూతురు అతని తోబుట్టువులు ఇది మా కుమారస్వామి మృతదేహం కాదని గుర్తించిన నేపథ్యంలో మళ్ళీ ఎంజెం ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం బయటపడిన పరిస్థితి. ఈ క్రమంలోనే మళ్ళీ కుమారస్వామి జాడ వెతికిన పరిస్థితుల్లో మానసిక చికిత్స వార్డులో అతను చికిత్స పొందుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ఘటనలో పోలీస్ అవుట్ పోస్టుకు సంబంధించిన ఒక కానిస్టేబుల్ నిర్లక్ష్యం దీనికి కారణమని ఆయన వివరణ ఇచ్చిన సందర్భం కనిపించింది. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే నల్లవెల్లి మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరి కనిపించిన సందర్భం కనిపిస్తూ ఉంది. యూరియా పిఎస్సిఎస్ సెంటర్కు వచ్చిందన్నటువంటి సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో రావడం కనిపించింది. ఉదయం 6 గంటల నుంచే రైతాంగం అక్కడ పడిగాపులు పడుతూ కనిపించారు. ప్రధానంగా కావాల్సినన్ని బస్తాలు యూరియా ఇవ్వడం లేదని ఆ రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో యూరియా కోసం ఎప్పుడూ గోసపడలేదని ఆ రైతాంగం అంతా చెప్తా ఉన్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ సిద్దిపేట జాతీయ రహదారి మీద రైతులంతా కూడా సాగునీటి కోసం ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని రైతాంగం అంతా డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపించింది. ప్రధానంగా బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లున్నప్పటికీ సాగునీరు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగితే మేము నీళ్లు అనేటువంటి ఒక నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తా ఉన్నారని, మేము గేట్లు ఎత్తుకుంటామన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తిన క్రమంలో మీరు ఒకవేళ గేట్లు కనుక తీస్తే మీ మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని, వెంటనే సాగునీరుకు సంబంధించి ఏదైతే మా నాట్లన్నీ కూడా ఎండిపోతున్న క్రమంలో సాగునీరు వెంటనే అందించాలని అక్కడున్న రైతాంగం అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కారణంగా అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఎదురైంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగరం వై జంక్షన్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే ఒక స్కూటీలో గంజాయి తరలిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి స్కూటీ అదేవిధంగా 230 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకొని ఆమెను విచారిస్తున్నారు.